జిల్లా ఏర్పడిన తర్వాత కొత్తగా మొట్టమొదటి సమావేశాన్ని ఈరోజు DDRC మీటింగ్ చేసుకోవడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి పలు సమస్యలను అటు అధికారులు, అదేవిధంగా శాసనసభ్యులు అందరం కూడా కలిసి నియోజకవర్గాల వారికి కూడా కొన్ని రివ్యూ చేయడం జరిగింది. ఏదైతే రేపు ఈ యొక్క కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాను ఏ విధంగా ముందుకు తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో చాలా సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా హార్టికల్చర్ అయితేనేమి, అగ్రికల్చరు, తర్వాత R&B, హెల్త్, ప్రతి డిపార్ట్మెంట్ను కూడా శాఖల వారికి కూడా తీసుకోవటం, వాటి మీద కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ చెప్పేది ముఖ్యంగా ఏంటంటే, ఏదైతే ఈ హార్టికల్చర్ అనేది ఈ మదనపల్లె ఈ యొక్క జిల్లాలో ఎక్కువగా ఉంది కాబట్టి వారికి ఆర్థిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా జిల్లా రివ్యూ మీటింగ్లో కూడా చెప్పి కొన్ని సూచనలు కూడా గౌరవ కలెక్టర్ గారికి ఇవ్వడం, వాటన్నిటిని కూడా నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మామిడి పంట మీద కూడా ఏవైతే ప్లాస్టిక్ కవర్లు ఇవ్వడం వల్ల ఆ యొక్క కవర్ల వల్ల కూడా అధిక లాభాలు వస్తూ ఉన్నాయి, హీల్డ్ కూడా బాగా వస్తూ ఉంది అనే ఉద్దేశంతో కూడా ఇప్పుడు వారికి కూడా ఈ సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే అన్నమయ్య జిల్లాలో ఇది యొక్క గ్రౌండ్ వాటర్ అంతా కూడా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి నిల్వలు కూడా బాగా మంచి స్థాయికి పెరిగినాయని చెప్పి ఉద్దేశంగా చెప్పడంతో అసెంబ్లీ సాక్షిగానే ఈ యొక్క జిల్లా యంత్రాంగాన్ని కూడా కలెక్టర్ గారు అభినందనలు, మన యొక్క ముఖ్యమంత్రి గారు అభినందనలు చేశారు. ఒకసారి కాదు 2 సార్లు అసెంబ్లీలో ఈ విధంగా ఎగ్జాంపుల్ కూడా కేస్ స్టడీ కింద తీసుకోండి. ఏదైతే అన్నమయ్య జిల్లాలో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల దాదాపుగా 300 కోట్ల రూపాయలు అనుకుంటారు నాకు తెలిసి. 100 crores ఓన్లీ ఎలక్ట్రికలీ సేవ్ అయింది. GDP వల్ల కూడా 1100 కోట్ల రూపాయలు వస్తాయని అసెంబ్లీ సాక్షిగా చెప్పినందుకు జిల్లా యంత్రాంగానికి కూడా మేము అందరం కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం, శుభాభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఒక ప్రభుత్వం పనిచేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు ఇవే ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు సంక్షేమం, అభివృద్ధి రెండింటిని కూడా సమానంగా తీసుకెళ్తా ఉన్నాము. ఏదైతే ఒక సంక్షేమంతోనే బాగు కాదు, అభివృద్ధి కూడా చేస్తేనే ఈ యొక్క జిల్లాలో అభివృద్ధి చెందుతాయనేటువంటి ఉద్దేశంతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈరోజు R&B శాఖ కావచ్చు, PR కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి దాన్ని కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్ళి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా కూడా రాయలసీమ గురించి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఏం చేశారని. ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, మీరు రాయలసీమలో గత 20 ఏళ్ళు కాదు 40 ఏళ్ళ హిస్టరీ చూసుకుందాం. నాడు ఎన్టీ రామారావుతో మొదలు పెట్టుకొని నేడు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా కేవలం రాయలసీమకు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ నీటి ప్రాజెక్టులు కానీ, లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, ఇవన్నీ కూడా వచ్చినాయంటే మేము ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉండేది. 1, 2 వారు చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేస్తే ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినవి కూడా కేవలం డబ్బులు ఆదాయం కోసం మాత్రమే చేసి రాయలసీమను నిర్లక్ష్యం చేయడం జరిగింది. వారి నిర్లక్ష్యాన్ని కూడా మళ్ళీ మేము ఇప్పుడు ఈరోజు వచ్చిన తర్వాత ఎక్కడైతే ఆగిపోయినాయో వైఎస్ఆర్ పార్టీ నిర్లక్ష్యానికి గురైన ప్రతి ప్రాజెక్టును కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉంది. పోలవరాన్ని తీసుకుంటే పక్కన పెట్టారు, అమరావతిని ఎక్కడో పక్కన పెట్టారు. ఈరోజు అమరావతికి చేస్తూ ఉన్నాం, పోలవరాన్ని కూడా ముందుకు నడుపుతూ ఉన్నాం, జిల్లాలో ఉండేటువంటి ప్రాజెక్టులు అన్నింటినీ కూడా తీసుకుంటా ఉన్నాం. వారికి ఈరోజు చిత్తశుద్ధి లేదు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఈరోజు అసెంబ్లీకి రారు, కౌన్సిల్లో సభను జరగనియరు, అక్కడనేమో సభను జరగనియరు, ఇక్కడికి రారు. ఛాలెంజ్ చేశాం మేము వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, రండి సభ జరుపుదాము, మీరు లడ్డు మీద కావచ్చు, ఇంకోటి డెవలప్మెంట్ మీద కావచ్చు, ప్రతి దాని మీద కూడా మేము చేస్తామని చెప్తా ఉన్నాం. ఏది ఏమైనా ఈ యొక్క జిల్లాను ఒక ఇన్ఛార్జి మంత్రిగా సోదరుడు రాంప్రసాద్ రెడ్డితో శాసనసభ్యుల సహకారంతో జిల్లాను ముందుకు తీసుకెళ్తాం. ఏవైతే అధికారులు కూడా మంచి అధికారులు వచ్చారు, వాళ్ళందరి సహాయ సహకారాలతో జిల్లాను ముందుకు తీసుకెళ్ళి కంప్లీట్గా పెండింగ్ ఉండే ఇష్యూస్ అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.